నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తిరుమలలో గత 5 ఏళ్లు వైసీపీ నేతల దోపిడీ ఏడాదికి లక్ష చొప్పున బ్రేక్ దర్శన టికెట్లు ఇప్పించిన వైవి సుబ్బారెడ్డి ఏపీ సర్కారుకు విజిలెన్స్ నివేదిక విశాఖ విజయవాడలో మెట్రో డబుల్ డెక్కర్ కొంతమేర నిర్మాణానికి నిర్ణయం ప్రాజెక్టుల ఖర్చు మొత్తం కేంద్రమే ఇచ్చేలా ఒప్పించాలన్న చంద్రబాబు ఏపీలో సైబర్ నేరాల కట్టడికి పోలీసులు కృషి చేయాలన్న సీఎం నేరస్తుల కంటే మెరుగ్గా ఆలోచించాలని సూచన డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని స్పష్టీకరణ తెలంగాణలో రేషన్ కార్డుదారులకు ఉచితంగా సన్నబియ్యం ఫిబ్రవరి నుంచి అమలు చేసేందుకు సర్కారు సన్నద్ధం రేపటి కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఆలస్యమయ్యే సూచనలు ఈ నెలలో సాధ్యం కాదనే సంకేతాలు ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాల తర్వాత జరిగే అవకాశం హైదరాబాద్లో నేటి నుంచి ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు 3 రోజుల పాటు నిర్వహణ హాజరు కానున్న చంద్రబాబు రేవంత్ రెడ్డి చైనాలో మరోసారి వైరస్ కలకలం వేగంగా వ్యాప్తి చెందుతున్న హెచ్ఎంపీవీ కోవిడ్ తరహా లక్షణాలతో ఆసుపత్రులకు పోటెత్తుతున్న బాధితులు సిడ్నీ టెస్టు నుంచి తప్పుకున్న రోహిత్ శర్మ బుమ్రాకు కెప్టెన్సీ బాధ్యతలు తుది జట్టులో గిల్కు చోటు ఆకాశ్ దీప్ స్థానంలో ప్రసిద్ధ కృష్ణకు అవకాశం వైసీపీ హయాంలో తిరుమల కొండపై సాగిన దర్శన టికెట్ల దందాను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నిగ్గు తేల్చింది జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ఏకంగా ఏడాదికి 1,00,000 బ్రేక్ దర్శనాలు ఇప్పించినట్లు ప్రభుత్వానికి నివేదిక పంపింది భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉండగా ఇంజనీరింగ్ పనులకు అవసరానికి మించి నిధులు ఖర్చు చేశారని దానికి నా టీఓ ధర్మారెడ్డి కూడా వత్తాసు పలికారని స్పష్టం చేసింది గత 5 ఏళ్లలో తిరుమలను వైసీపీ నేతలు ఎలా వాడుకున్నారో వెంకటేశ్వర స్వామిని అడ్డుపెట్టుకుని ఎలా దోచుకు తిన్నారో విజిలెన్స్ నిగ్గు తేల్చింది నాడు టీటీడీ చైర్మన్ గా పనిచేసిన జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి పెద్ద ఎత్తున తన పదవిని దుర్వినియోగం చేసి బ్రేక్ దర్శన టికెట్లను కేటాయించినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి దాదాపు 4 ఏళ్లు టీటీడీ చైర్మన్ గా ఉండగా ఆ 4 ఏళ్లలో సుమారు 4 లక్షల బ్రేక్ దర్శనాలకు సిఫార్సు చేసినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు అంటే రోజు 273 మందికి ఇప్పించారు 300 రూపాయల దర్శన టికెట్లు రోజు 2 నుంచి 3 వేల వరకు వైవి కార్యాలయం నుంచి సిఫార్సు చేసినట్లు తేల్చారు మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రోజా తదితరులు ఒకే సామాజిక వర్గానికి చెందిన నాటి ప్రజా ప్రతినిధులకు ఇష్టానుసారంగా సిఫార్సు లేఖలపై దర్శన టికెట్లు కేటాయించినట్లు గుర్తించారు తిరుమల ప్రసాదాల ముడిసరుకుల్లోనూ భారీగానే అక్రమాలకు తెగించారని ప్రభుత్వానికిచ్చిన నివేదికలో విజిలెన్స్ అధికారులు పేర్కొన్నారు తిరుమలలో ప్రసాదాల్లో వాడే బియ్యం బెల్లం పంచదార నెయ్యి యాలకులు జీడిపప్పు సేకరణలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నట్లు నివేదించారు ధర తక్కువగా ఉన్నప్పుడు 2 నెలలకు ధర అధికంగా ఉన్నప్పుడు 6 నెలలకు సేకరించినట్లు గుర్తించారు టెండర్ ప్రమాణాలకు విరుద్ధంగా గుత్తేదారులు ద్వితీయ శ్రేణి సరుకులిచ్చినా పట్టించుకోకుండా టీటీడీకి నష్టం చేకూర్చినట్లు తెలిపారు సుబ్బారెడ్డి సారథ్యంలోనే కాదు ఆయన తరువాత టీటీడీ చైర్మన్ గా పనిచేసిన కరుణాకర్ రెడ్డి హయాంలోనూ నష్టం జరిగిందని విజిలెన్స్ నివేదికలో వెల్లడించింది కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడు తిరుపతిలోని గోవిందరాజస్వామి శ్రీ కోదండరామస్వామి సత్రాలు కూల్చి 600 కోట్లతో అచ్యుతం శ్రీపథం వసతి గృహాలు నిర్మించాలనే నిర్ణయం తీసుకున్నారు 2023 ఫిబ్రవరిలో సత్రాల మరమ్మతులకు 30,60,00,000 కేటాయించారంటూ అప్పటి తితిదే ధర్మకర్తల మండలి సమావేశంలో ప్రతిపాదించారు మరమ్మతులకు ఆస్కారమున్న నిపుణుల సలహాలు తీసుకోకుండా ఆ 2 సత్రాలు కూల్చేసి కొత్త నిర్మాణాలకు టెండర్లు పిలవడం వెనుక పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందని విజిలెన్స్ పేర్కొన్నట్లు తెలిసింది కరుణాకర్ రెడ్డి హయాంలో అవసరం లేకపోయినా ఇంజనీరింగ్ పనులకు భారీగా నిధులు కేటాయించడం టీటీడీకి భారంగా పరిణమించినట్లు విజిలెన్స్ నివేదికలో పొందుపర్చినట్లు తెలుస్తోంది నాటి తితిదే ఈవో ధర్మారెడ్డి సైతం వారికి వత్తాసు పలికినట్లు పేర్కొన్నారని సమాచారం ఇటీవలే ప్రభుత్వానికి చేరిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునేందుకు సర్కార్ సిద్ధమవుతోంది విజయవాడ విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టులు 4 ఏళ్లలో పూర్తయ్యేలా లక్ష్యం నిర్దేశించుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు 100% ఖర్చు కేంద్రమే భరించేలా సంప్రదింపులు జరపాలని నిర్దేశించారు 2 నగరాల్లో 25 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో పిల్లలు నిర్మించే అంశం పరిశీలించాలని సీఎం సూచించారు
విజయవాడలో 66 కిలోమీటర్లు, విశాఖలో 76.90 కిలోమీటర్లతో మెట్రో రైలు ప్రాజెక్టులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్లు ఆమోదించిన నేపథ్యంలో నిధుల సమీకరణపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. 2 నగరాల్లోని మెట్రో రైలు ప్రాజెక్టు స్థితిగతులపై ఆ సంస్థ ఎండీ రామకృష్ణారెడ్డి సీఎంకు ప్రెజెంటేషన్ ఇచ్చారు. 2017 మెట్రో రైల్ పాలసీ ప్రకారం 100% ఈక్విటీ కేంద్రమే చెల్లిస్తూ కోల్కతాలో 16 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ ప్రాజెక్టు చేపట్టారని సీఎంకు వివరించారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, రైల్వే శాఖలు కోల్కతా మెట్రో రైల్కు 8,565 కోట్లు వెచ్చించాయని తెలిపారు. ఇదే తరహాలో విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులు చేపట్టేలా కేంద్రంతో చర్చించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. పునర్విభజన చట్టంలోనూ రాష్ట్రానికి మెట్రో ప్రాజెక్టు ఉందని 2017 మెట్రో పాలసీ ద్వారానైనా కేంద్రం ఈ ప్రాజెక్టు నిధులు భరించేలా సంప్రదింపులు జరుపుతామని సీఎం తెలిపారు. విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుల్లో డబుల్ డెక్కర్ విధానం అమలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. జాతీయ రహదారి ఉన్న చోట్ల డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో రైలు ప్రాజెక్టును నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ విధానంలో దిగువన సాధారణ రహదారి మొదటి డెక్లో ఫ్లైఓవర్, రెండో డెక్లో మెట్రో రైల్ వచ్చేలా ప్రణాళికలు వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. విశాఖలో మెట్రో మొదటి దశలో మధురవాడ నుంచి తాడిచెట్లపాలెం వరకు 15 కిలోమీటర్లు, గాజువాక నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు 4 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ మోడల్లో నిర్మించనున్నారు. విజయవాడలో రామవరప్పాడు రింగ్ నుంచి నిడమానూరు వరకు 4.7 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. ఇప్పటికే ఈ తరహా నిర్మాణాల్ని వివిధ నగరాల్లో వినియోగిస్తున్నారని, ఏపీలోనూ అదే తరహా నిర్మాణం చేపట్టారని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వంతో త్వరితగతిన సంప్రదింపులు పూర్తి చేసే మెట్రో పనులు ప్రారంభమయ్యేలా చూడాలని, 4 ఏళ్లలో 2 నగరాల్లో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చేలా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో అంతర్గతంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతులకు ఏడాదికి 20,000 చొప్పున పెట్టుబడి సాయం అందజేసే అన్నదాత సుఖీభవ పథకాన్ని కేంద్రం పీఎం కిసాన్ పథకం కింద ఎప్పుడు నిధులు విడుదల చేస్తే అప్పుడు అమలు చేయాలని నిర్ణయించింది. పీఎం కిసాన్ కింద ఇస్తున్న 6,000ను కేంద్రం 10,000కు పెంచుతుందని, దానికి రాష్ట్ర ప్రభుత్వం 10,000 కలిపి మొత్తం 20,000 చొప్పున ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయించింది. పీఎం కిసాన్ నిధుల్ని కేంద్ర ప్రభుత్వం 3 విడతలుగా విడుదల చేస్తుండగా ఒక్కో విడతలో ఎంత మొత్తం విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతే మొత్తం చొప్పున దశలవారీగా ఇవ్వాలని కేబినెట్ భేటీలో అభిప్రాయానికి వచ్చారు. ఎన్నికల హామీల అమల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేయాలా, మిగతా పథకాల అన్న అంశంపై ముఖ్యమంత్రి మంత్రుల అభిప్రాయం కోరగా ఎక్కువ మంది తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలపై మొగ్గు చూపారు. మత్స్యకారులకు వేట విరామ సమయంలో గతంలో ఇస్తున్న 10,000 సాయాన్ని 20,000కు పెంచి ఇస్తామన్న హామీని ఏప్రిల్లో అమలు చేయనున్నారు. మరోవైపు సింహాచలం, పంచగ్రామాల వంటి సమస్యలను రెవెన్యూ సదస్సుల భాగంగా పరిష్కరించవచ్చనే అభిప్రాయం కేబినెట్లో వ్యక్తమైంది. ఆంధ్రప్రదేశ్లో నేరాల నియంత్రణ లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రొబేషనరీ ఎస్పీలు, డీఎస్పీలకు సూచించారు. ఈ మేరకు సచివాలయంలో తనను కలిసిన ప్రొబేషనరీ ఎస్పీలు, డీఎస్పీలకు సీఎం దిశానిర్దేశం చేశారు. గంజాయి, డ్రగ్స్ సరఫరా చేసేవారిపై ఉక్కుపాదం మోపుదామన్న ఆయన శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు కఠినంగా ఉండాలని ఆదేశించారు. సాంకేతికత వినియోగించుకుని ఫ్రెండ్లీ పోలీసింగ్ చేయాలని సూచించారు. గతంలో రౌడీలు రాజకీయాల్లోకి వచ్చినా పార్టీలు మద్దతు తెలిపేవి కావన్న సీఎం ఇప్పుడు నేరస్తులే రాజకీయ ముసుగు వేసుకున్నారని అన్నారు. గత ప్రభుత్వం పోలీసులను శాంతి భద్రతల కోసం కాకుండా రాజకీయ నేతలపై కక్ష తీర్చుకోవడానికి ఉపయోగించుకుందన్న చంద్రబాబు గంజాయి డ్రగ్స్ హబ్గా ఏపీని మార్చేసిందని ఆరోపించారు. గంజాయి రవాణా, బెల్ట్ షాపులు, ఇసుక అక్రమంగా తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సైబర్ నేరగాలు కూడా ప్రధాన సవాలుగా మారుతున్నారన్న చంద్రబాబు వారికంటే మెరుగ్గా ఆలోచించినప్పుడే నేరాలను అరికట్టగలుగుతామని స్పష్టం చేశారు. శాంతి భద్రతల అదుపులో ఉంటేనే పెట్టుబడులు, తద్వారా ఉద్యోగాలు వస్తాయన్నారు. మహిళలు, చిన్నారులపై కొందరు మానవత్వం మరిచి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని, అలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. తెలంగాణలో రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఉచితంగా అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దారిద్ర్య రేఖకు దిగువనున్న పేదల్లో ప్రతి లబ్ధిదారుడికి ప్రస్తుతం 6 కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నారు. వీటి స్థానంలో సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. మార్కెట్లో అధిక ధర పలుకుతున్న నేపథ్యంలో ఫిబ్రవరి నుంచి ఉచితంగా అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తెలంగాణలో సన్నధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసి తిరిగి నిరుపేదలకే పంపిణీ చేయాలన్న ఉద్దేశంతో ఈ కొత్త పథకాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపింది. రేపు జరగనున్న మంత్రివర్గ సమావేశం ముందుకు సన్నాల పంపిణీ అంశం చర్చకు రానున్నట్లు సమాచారం. తెలంగాణలో ప్రస్తుతం 89.96 లక్షల రేషన్ కార్డులు ఉన్నట్లు మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. కార్డులోని లబ్ధిదారులు 2,81,71,70,000 మంది ఉన్నట్లు అంచనా.
వీరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేయడానికి సంబంధించిన ఏర్పాట్లలో పౌర సరఫరాల శాఖ నిమగ్నమైంది. పంపిణీకి దాదాపు 1.70 కోట్ల టన్నుల బియ్యం అవసరమని అంచనా వేస్తోంది. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని నెలలుగా విస్తరణపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. డిసెంబర్ ఆఖరులోగా జరిగే అవకాశం ఉందంటూ మంత్రులు సైతం ప్రకటనలు చేయడంతో విస్తరణ ఉంటుందని అంతా భావించినా తాజా పరిణామాలు చూస్తే మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ నెల 3వ వారంలో సీఎం రేవంత్ రెడ్డి సైతం విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. జనవరి 24 నుంచి 27 వరకు దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనడంతో పాటు అంతకు ముందు కానీ తర్వాత కానీ సీఎం బృందం ఆస్ట్రేలియా, సింగపూర్లో పర్యటించనుంది. ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో జనవరిలో మంత్రివర్గ విస్తరణకు అవకాశాలు తక్కువేనని కాంగ్రెస్ ముఖ్య నేతలు అభిప్రాయపడుతున్నారు. మహిళలను అక్షరాస్యులను చేసేందుకు ఎంతో శ్రమించిన సావిత్రిబాయి పూలే జయంతిని తెలంగాణ వ్యాప్తంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మహిళల విద్యకు ఆద్యురాలిగా నిలిచి సమానత్వం కోసం పోరాడిన సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జనవరి 3ను మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. సావిత్రిబాయి పూలే ఆశయాల సాధనకు ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఆయన మహిళల సాధికారత, ఆడబిడ్డలకు అన్ని రంగాల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు అవసరమైన నైపుణ్యాల వృద్ధికి పలు కార్యక్రమాలు చేపట్టిందన్నారు. బీసీలు, బడుగు బలహీన వర్గాల సామాజిక, రాజకీయ అభ్యున్నతికి సమగ్ర కుటుంబ సర్వేను ఇటీవలే పూర్తి చేసిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. చెర్లపల్లి రైల్వే టెర్మినల్ను ఈ నెల 6న ప్రారంభించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమం ద్వారాను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యక్షంగా ప్రారంభిస్తారని పేర్కొంది. చెర్లపల్లి రైల్వే టెర్మినల్ 4లో అతిపెద్ద రైల్వే స్టేషన్గా అవతరిస్తుందని దక్షిణ మధ్య రైల్వే వివరించింది. సుమారు 413 కోట్లతో టెర్మినల్ నిర్మించారు. నిత్యం 25 జతల రైళ్లు చెర్లపల్లి టెర్మినల్ నుంచి రాకపోకలు సాగిస్తుంటాయి. సుమారు 50,000 మంది ప్రయాణికులు టెర్మినల్ సేవలు వినియోగించుకుంటారని రైల్వే శాఖ అంచనా వేస్తోంది. చెర్లపల్లి టెర్మినల్లో 9 ప్లాట్ఫామ్లు, 2 పాదాచారుల వంతెనలు, 5 ఎస్కలేటర్లు, 5 లిఫ్టులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో నేటి నుంచి 3 రోజుల పాటు ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు జరగనున్నాయి. హెచ్ఐసిసిలో ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక మహాసభలకు సర్వం సిద్ధమైంది. తెలుగు భాష ప్రాముఖ్యత, సంస్కృతి విశేషాలతో పాటు పలు రకాల కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ మహాసభలో తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా వివిధ రంగాలకు చెందిన తెలుగు ప్రముఖులు హాజరు కానున్నారు. ఇవాళ చంద్రబాబు, ఎల్లుండి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. రాజకీయ నాయకులు, సినీ కళాకారులు, సాహితీవేత్తలు, వ్యాపార ప్రముఖులు, ఇతర రంగాలకు చెందిన వారు కూడా ఈ వేడుకల్లో పాల్గొనున్నట్లు ప్రపంచ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు ఇందిరాదత్ తెలిపారు. 1992లో ప్రారంభమైన ప్రపంచ తెలుగు సమాఖ్య 2 ఏళ్లకోసారి మహాసభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్లో ఈ మహాసభలు జరగడం రెండోసారని వివరించారు. 1000 మందికి పైగా వస్తారని ఆశిస్తున్నాము. మొదటి రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇనాగ్రేట్ చేస్తారు. స్పీచెస్ ఉంటాయి, బిజినెస్ సెమినార్ ఉంటుంది 3rd మార్నింగ్. లిటిల్ ఏంజల్స్ అని కొత్తగా ఇంకొక చాప్టర్ మొదలు పెట్టిపోతున్నాం అనమాట. కొత్తగా వచ్చిన ఎంటర్ప్రెన్యూర్స్కి అది చాలా స్టార్టప్స్కి చాలా ఉపయోగపడుతుంది. అది కొంతమంది కళాకారులు, కొందరు వ్యాపారవేత్తలు వస్తున్నారు, తానా నుంచి వాళ్ళు వస్తున్నారు. కిషన్ రెడ్డి గారు వచ్చి 2వ రోజు అవార్డ్స్ ఇస్తారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి ఆ రోజు. వాళ్ళ 3వ రోజు వెంకయ్యనాయుడు గారు వస్తారు, రేవంత్ రెడ్డి గారు వస్తారు. మ్యూజికల్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయన్నమాట. తెలుగు భాష మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా వస్తారని ఆశిస్తున్నాము. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో నుమాయిష్ నేడు ప్రారంభం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు నుమాయిష్ను ప్రారంభించే అవకాశం ఉంది. వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు తమ ఉత్పత్తులను ఇక్కడ విక్రయించనున్నారు. పలు రకాల దుస్తులు, అలంకరణ వస్తువులు, వంట సామాగ్రి, గృహోపకరణాలు, రకరకాల తినుబండారాలతో పాటు డ్రై ఫ్రూట్స్ విక్రయించనున్నారు. వచ్చే నెల 15 వరకు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో దాదాపు 2000 స్టాల్స్ ఏర్పాటు చేశారు. సందర్శకుల టికెట్టు ₹50 పెంచారు. సందర్శకులు ఎగ్జిబిషన్ మైదానాన్ని చుట్టి వచ్చే విధంగా ట్రైన్తో పాటు అద్దాల బస్సును ఏర్పాటు చేశారు. భద్రత దృష్ట్యా పోలీసులు అన్ని రకాల చర్యలు చేపట్టారు. ఎగ్జిబిషన్ సొసైటీకి చెందిన ప్రైవేటు సిబ్బంది సైతం ప్రవేశ ద్వారం వద్ద తనిఖీలు నిర్వహించనున్నారు. 5 ఏళ్ల క్రితం జరిగిన అగ్ని ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. స్టాల్ చుట్టూ నీటి పైప్ లైన్ ఏర్పాటు చేశారు. ఈసారి 25 లక్షల మంది నుమాయిష్ను సందర్శిస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లాలో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం అటవీ డీకేటీ భూములు ఆక్రమించిందనే ఆరోపణలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించారు. సజ్జల కుటుంబ ఎస్టేట్లో అటవీ భూములపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్ను ఆదేశించారు. వైఎస్ఆర్ జిల్లా సీకేదిన్నె మండలంలోని
సుగాలిబిడికి గ్రామం వద్ద దాదాపు 200 ఎకరాలు సజ్జల ఎస్టేట్ ఏర్పాటు చేశారు. రామకృష్ణారెడ్డి సోదరుడు సజ్జల దివాకర్ రెడ్డి కుమారుడైన సందీప్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులు బినామీ పేర్లతో 100 ఎకరాలు పట్టా భూములు, డీకేటీ భూములు కొనుగోలు చేశారు. ఇందులో కొన్ని అటవీ భూములు, డీకేటీ భూములను కబ్జా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. సుగాలిబిడికిలోని సర్వే నంబర్ 1629లో 40 ఎకరాల వరకు అటవీ భూములు కొట్టేశారనే ఫిర్యాదులు వచ్చాయి. వైసీపీ హయాంలో డీఎఫ్ఓగా పనిచేసిన అధికారిని అడ్డుపెట్టుకుని పట్టా భూముల్లోకి అటవీ భూములను కలిపేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సజ్జల ఎస్టేట్ ప్రధాన గేటుకు ఎదురుగా సర్వే నంబర్ 1612లో 5 ఎకరాల 14 సెంట్ల చుక్కల భూమి ఉంది. ఇందులో గ్రామానికి చెందిన రాజానాయక్ భార్య బుక్కేదేవి పేరిట ఎకరా 34 సెంట్లు, బుక్కే ముత్యాలమ్మ పేరిట ఎకరా 30 సెంట్ల డీకేటీ పట్టాను 1993లో ప్రభుత్వం అందజేసింది. నాటి నుంచి మామిడి చెట్లు, ఇతర వ్యవసాయ పంటలు సాగు చేసుకుంటున్నారు. తన 2.5 ఎకరాలను సజ్జల ఎస్టేట్లో కలిపేసుకున్నారని, నోరెత్తితే చంపేస్తామని బెదిరించినట్లు రాజానాయక్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు గతంలో ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్కు మొరపెట్టుకున్నారు. ఈ వ్యవహారంపై 3 రోజుల నుంచి అధికారులు పోలీసు బలగాలతో వెళ్లి సర్వే చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం రేపు ప్రారంభం కానుంది. విజయవాడ పాయకపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను గురువారం అధికారులు పరిశీలించారు. కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న వేదిక, ఇతర ఏర్పాట్లపై సూచనలు చేశారు. పథకం ప్రారంభం సందర్భంగా రేపు వివిధ ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులతో మంత్రి లోకేష్ వర్చువల్గా మాట్లాడనున్నారు. తర్వాత విద్యార్థులతో కలిసి భోజనం చేయనున్నారు. విశాఖలో ఈ నెల 4న జరిగే నేవీ విన్యాసాల కోసం పుల్ డ్రెస్ రిహార్సల్స్ కన్నుల పండుగగా సాగాయి. రామకృష్ణ బీచ్లో నేవీ యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు యుద్ధ నౌకల సందడి చేశాయి. నేవీ విమానాల నుంచి పారాషూటర్లు దిగుతున్న సందర్భంలో చిన్న అపశృతి చోటు చేసుకుంది. 2 పారాషూట్లు ఒకదానితో ఒకటి చిక్కుబడిపోయాయి. ఫలితంగా పారాషూటర్లు సముద్రంలో పడిపోయారు. వెంటనే సమీపంలో ఉన్న బోట్లలో ఉన్నవారు వారిని కాపాడారు. ఈ నెల 4న జరిగే నేవీ విన్యాసాలకు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. ఏటా డిసెంబర్ 4న జరిగే నేవీ డే విన్యాసాలు ఈసారి పూరిలో నిర్వహించారు. దానికి ప్రత్యామ్నాయంగా ఈ నెల 4న విశాఖలో పూర్తి స్థాయి విన్యాసాలను తూర్పు నౌకాదళం నిర్వహిస్తోంది. గురువారం విన్యాసాల తర్వాత సిటీ పరేడ్, లేజర్ షో ఆద్యంతం అద్భుతంగా సాగింది. యువత మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కావడం చాలా బాధాకరమని సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో తనతో పాటు అంతా భాగస్వాములు కావాలని వీడియో సందేశాన్ని విడుదల చేశారు. భవిష్యత్తు మన యువత చేతుల్లోనే ఉంది. కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసం, క్షణికమైన ఒత్తిడి నుండి బయటపడటం కోసం సహచరుల ప్రభావం వలన స్టైలను, మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కావడం చాలా బాధాకరం. జీవితం అన్నిటికంటే విలువైనది. రండి, నాతో చేతులు కలపండి. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములు అవ్వండి. మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మటం కానీ, కొనటం కానీ, వినియోగించడం కానీ చేస్తున్నట్లయితే వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఫోన్ నంబర్ 8712671111కి ఫోన్ చేసి సమాచారం అందించండి. కరోనా మహమ్మారికి మూల కేంద్రమైన చైనాలో మరో కొత్త వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. హ్యూమన్ మెటానిమో వైరస్ హెచ్ఎంపీవీ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు అక్కడి సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ వైరస్ బారిన పడి అక్కడి ప్రజలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతున్నట్లు తెలుస్తోంది. హెచ్ఎంపీవీ వైరస్ సోకిన వారిలో ఫ్లూతో పాటు కోవిడ్ తరహా లక్షణాలే కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. వైరస్ వ్యాప్తి చెందడంపై అక్కడి అధికారులు పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నారు. చైనా వ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించినట్లు పలువురు యూజర్లు పేర్కొంటున్నప్పటికీ దీనిపై ఇంకా స్పష్టత లేదు. గుర్తు తెలియని నిమోనియా తరహా వైరస్ మూలాన్ని కనుగొనేందుకు చైనా వ్యాధి నియంత్రణ అథారిటీ ఓ పర్యవేక్షక వ్యవస్థను ప్రారంభించిందని ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ నివేదిక విడుదల చేయడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. డిసెంబర్ 16 నుంచి 22 వరకు వారం రోజుల వ్యవధిలో అంటువ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగినట్లు చైనా అధికార మీడియా సీసీటీవీ వెల్లడించింది.